అదే గనక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో 2.5 లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.5 కలుపుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో ఒక 5-6 లక్షల మంది. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఉన్నారు, మైనార్టీలు వీళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా, ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి, బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి 1,00,000 రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం.